నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఘనంగా ఈస్టర్ డే వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు. రాజమండ్రిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు. ఇంటి పన్ను పెంపుదలపై పునరాలోచన చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్. ప్రజలు విద్యుత్ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని పిలుపు. రాజమండ్రి బైపాస్ రోడ్ సమాధుల తోటలు ఈస్టర్ డే సందర్భంగా క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈస్టర్ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ. ఇది వసంత ఋతువులో వస్తుంది. ప్రభువైన క్రీస్తు పరమపదించిన 3 రోజుల తర్వాత అంటే ఆదివారం నాడు ఆయన మళ్లీ ప్రాణాలతో వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ప్రతి సంవత్సరం ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రేమ, దయ, త్యాగాలకు ప్రతీక జీసస్. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహన, దాతృత్వం, త్యాగం తన జీవితం ద్వారా మానవాళికి యేసు ప్రభువు అందించిన మహోన్నత సందేశం. ఈ నేపథ్యంలోనే గోదావరి జిల్లాలోని క్రైస్తవ సోదరులు దేవునితో ఐక్యమై ఉన్న పవిత్రాత్మలుగా భావించే క్రైస్తవులు సమాధుల వద్ద దీపాలు వెలిగించి పుష్పాలు అలంకరించి ప్రార్థనలు చేస్తారు. ఈస్టర్ పండుగ అనేది క్రైస్తవుల దృష్టిలో యేసుక్రీస్తు మృతికి 3వ రోజు జీసస్ పునరుద్ధానం జరిగిందనే విశ్వాసాన్ని గుర్తు చేసే పవిత్ర రోజు. ఈ సందర్భంగా చనిపోయిన తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్దకు వెళ్లి ప్రార్థనలు చేయడం ఓ సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. రాజమండ్రి 4వ వార్డు రాజేంద్ర నగర్ 12 కుళాయిల సెంటర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం 4వ వార్డులో తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిశీలకులు నక్కా చెట్టిబాబు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నక్కా దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, అలాగే 6వ సచివాలయాన్ని, 12 కుళాయిల సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం 400 మంది పేదలకు బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, దొండపాటి సత్యంబాబు, మాజీ కార్పొరేటర్ వర్రే శ్రీనివాస్, కోసూరు చండీప్రియ, కప్పల వెలుగుకుమారి, కాశీ నవీన్, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, మాలే విజయలక్ష్మి, బర్ల గిరిజ, వెల్లంకి జయరాం, మండారు శ్రీనివాస్, గుత్తుల రమేష్, గోటాల సంజీవి, అధిక సంఖ్యలో మహిళలు, మహిళా సంఘాలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నాడు కొడుకు ఇచ్చిన గిఫ్ట్, కొడుకు ఇచ్చిన కానుక, చాలా గొప్ప కానుక ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి అవసరం, తెలుగు జాతి ఒక అవసరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అవసరం. ఆయన ఉన్నట్లంటేనే అభివృద్ధి జరుగుతుంది. ఆయన ఉంటేనే సంపద సృష్టించగలుగుతాం. ఆయన ఉంటేనే షరతులు లేని సంక్షేమం చేయగలుగుతాం. కాబట్టి ఆయన నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, బాగుండాలని మనస్ఫూర్తిగా నాయకులందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఆదిరెడ్డి వాసు గారు దాని పునర్నిర్మాణం పనులు ప్రారంభించడం జరుగుతుంది. మరి ఆ పనులు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ హోమియోపతి హాస్పిటల్ తీసివేయడం జరిగింది. కాబట్టి దీంట్లో ఒక సచివాలయం, మస్టర్ ఆఫీస్లో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కూరగాయల మార్కెట్ దగ్గర ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని మళ్ళీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుందని చెప్పి మరి దీనికి పూర్తిగా ఆదిరెడ్డి వాసు గారు మా వార్డు మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాజమండ్రి లాలా చెరువు, క్వారీ రోడ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఈస్టర్ డే వేడుకలు జరిగాయి.
రాజమహేంద్రవరం లాలా చెరువు క్వారీ రోడ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఈస్టర్ పండుగ ప్రార్థన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా క్రైస్తవులు ప్రార్థనలు, క్రైస్తవ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన్ వెస్లీ ప్రత్యేక ప్రార్థన చేశారు. జోసెఫ్ విజయ్ కుమార్ మాట్లాడారు. ప్రపంచ చరిత్రలో మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు యేసుక్రీస్తు అని వివరించారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన శక్తి మీ అందరి జీవితాల్లో కూడా ఆయన మేలుతో మీ అందరికీ కూడా ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని అన్నారు. యేసు ప్రభు వారు మరి ఆయన సజీవుడిగా మరి మన మధ్య రుజువుపరచబడుతున్నాడు. ఎవరు ప్రభువుని విశ్వాసం ఉంచుతున్నారో వారికి ఆయన నిత్య జీవాన్ని, వెలుగును, సమాధానాన్ని, ఆదరణ, ఆనందాన్ని ఇస్తూ ఆయన చెప్పారు, నేను మరలా వస్తాను, పరలోక రాజ్యం మీ కొరకు తెరవబడింది, నేను ఉండు స్థలంలో మిమ్మల్ని ఉంచుతానని ప్రభువు చెప్పారు. అట్టి కృప మీ అందరికీ కాదని దేవుని సేవకులుగా, దైవజనులుగా మేము కోరుకుంటూ దేవుని ప్రజలు హృదయపూర్వకంగా దేవుని స్తుతించి ఆరాధించారు. దేవుని మందిరంలో మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ లాలా చెరువు క్వారీ మార్కెట్ రోడ్లో జరిగిన ఆరాధనలో అనేక మంది దేవుని శక్తిని అనుభవించారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థాన శక్తి మీ అందరి జీవితాల్లో కూడా కార్యం జరిగించాలని, ఆయన మేలులతో మీ అందరినీ కూడా ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద నిరాశ్రయులకు అన్నదానం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక పుష్కరాల రేవు వద్ద నందమూరి తారక రామారావు కృష్ణుని విగ్రహం వద్ద కూడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నె కృష్ణ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, యనమూరి రాంబాబు, పాలవలస భద్రం, నగరాధ్యక్షులు రెడ్డిమణి, నాయకులు నిమ్మలపూడి గోవింద్, శెట్టి జగదీష్, ఎస్ఏ కరీం, మల్లా వెంకటరాజు, జవ్వాది మురళీకృష్ణ, నల్లం ఆనంద్, జక్కంపూడి అర్జున్, వానపల్లి శ్రీను, సింహాద్రి బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో 4వ వార్డులో శ్రీ గణపతి ప్రయోక్త విజయ దుర్గాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథి నుండి నూరేళ్లు ప్రజాసేవకునిగా వెలుగొందాలని నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, విజనరీ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని రాజమండ్రి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఆకాంక్షించారు. చంద్రబాబు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో 4వ వార్డు శ్రీ గణపతి ప్రయోక్త విజయ దుర్గాంబిక ఆలయంలో రాజమండ్రి నగర మహిళా అధ్యక్షురాలు కోసు చండిప్రియ మరియు ఇతర మహిళా టీడీపీ నాయకురాలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శక్తిని ఇవ్వాలని కోరుతూ అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరింత ప్రగతి సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంగన్వాడీ అధికార ప్రతినిధి కప్పల వెలుగుకుమారి, అంగన్వాడీ అధ్యక్షురాలు బోను ఈశ్వరి, శ్రీలత, లక్ష్మీనాయుడు, విజయ, అధిక సంఖ్యలో మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి మా అందరూ ఆయుష్ పోసుకునే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇంకా కొన్నేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని, ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఇవ్వాలని, ఆ కుటుంబానికి, మా ఆదిరెడ్డి కుటుంబానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, రాజమండ్రి ప్రజలు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, ఆ పరమశివుని కోరుకుంటూ రాజమండ్రి మహిళా శక్తి చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని ఎంతో పండుగ వాతావరణంలో జరుపుకున్నాము. ఇదే విధంగా ఈరోజు అనేక వార్డుల్లో ప్రజలందరూ కూడా మా నాయకుడు ఆయుష్ కోరుతూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా తెలుగు మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజమండ్రి తుమ్మలావ రామాలయం శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు.
రాజమండ్రి తుమ్మలావ రామాలయంలో శ్రీరామనవమి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. ముఖ్య అతిథులుగా రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, డాక్టర్ యాళ్ల ప్రదీప్, సుకుమార్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు యాళ్ల వెంకట్రావు, సెక్రటరీ ఆసప్ మల్లిబాబు, యాళ్ల రవికుమార్, నందం రాధాకృష్ణ, బోడా తేజ, కట్టా అయ్యన్, కామారెడ్డి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమం అమలు చేస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. ఒకేసారి 15% ఇంటి పన్ను పెంచడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోనే తాము అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్పడంపై మండిపడ్డారు. ఒకేసారి ఇంత పన్నులు పెంచితే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. గత ముఖ్యమంత్రి జగన్ చెత్తపై పన్ను వేస్తే ప్రజలు ఆగ్రహించి ఆయనను ఇంటికి పంపారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఇంటి పన్ను భారాన్ని తగ్గిస్తే ప్రజలు సంతోషపడతారని పేర్కొన్నారు. చంద్రబాబు సంపద సృష్టిస్తారని ప్రజలందరూ ఆశగా ఎదురుచూస్తుంటే ఈ విధంగా బాదుడే బాదుడు రూపంలో ఛార్జీలు పెంచుకుంటూ పోవడం దారుణమని వ్యాఖ్యానించారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు తమ ఇంటికి స్మార్ట్ మీటర్లు సంవత్సరానికి వస్తే వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ బాదుడే బాదుడు ఇటువంటివన్నీ కూడా మానేయండి. అతనేమో దోచుకో అన్నాడు, నువ్వేమో బాదుడే బాదు అంటాడు. ఏంటి మీ ఇద్దరు పరిస్థితి మాకు అర్థం కాకుండా జనం అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనా సక్రమ మార్గంలో మీరు ప్రజలకి ఇబ్బంది లేని పరిస్థితుల్లో పరిపాలన చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈవేళ మీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఏదైతే 15% ట్యాక్స్ రేజ్ ఉందో దాన్ని 5%కి చేయాలని, లేకపోతే 3 ఇయర్స్కి ఒకసారి 15% చేసి గతంలో మీ ప్రభుత్వం ఏ రకంగా చేసిందో ఆ రకంగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్. పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లోథర్ మాట్లాడుతూ ఏఐసీసీ కర్ణాటక నుంచి 4 రాజ్యసభ సభ్యులను ఎంపిక చేయడానికి నిర్ణయం తీసుకుందని, ఆ జాబితాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పేరు కూడా చేర్చాలని కోరారు. ఈ రోజు కూడా ఒక్క నిమిషం కూడా కాలేక ఎక్కడున్నప్పటికీ ఏదో బాధ్యత అప్పచెప్పి నేనుకో ఇంకోళ్ళకి అప్పచెప్పి వారు చేయడం కూడా సంతోషదాయకం. మరి కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో మరింత బలోపేతం చేయడానికి మరి 7 అసెంబ్లీ వర్గాల్లో కూడా కోఆర్డినేటర్స్ కూడా చాలా సక్రమంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వాడియార్ మాట్లాడుతూ గతంలో జగన్, ఇప్పుడు చంద్రబాబు ఎవరు అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి అందిస్తున్న సేవలను అధిష్టానం గుర్తించి రాజ్యసభకు ఎంపిక చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు తాడాల కొండరాజు, వై శ్రీనివాస్, ఇతర నాయకులు బత్తిన చంద్రరావు, దేవత సుధాకర్, కిషోర్ కుమార్ జైన్, పట్టాభి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీకి పని చేయాలనే దృక్పథంతో ఎంతో కృషితో చేస్తుంటే చాలా కష్టతరమైనటువంటిది. వీళ్ళు ఎలా చేస్తున్నారు రా బాబు అంటే నిద్రాహారాలు మానవం చేయవలసి వస్తుంది. మనందరికీ తెలిసిందే కదా. లూజ్గా మాట్లాడుతుంటారు. ఏముంది ఆవిడ ఏం చేసింది, ఆవిడ చేసేవాడు తెలుస్తుంది బరువు, మోసేవాడికి ఆవిడ బరువు తెలుస్తుంది. ఈ విధంగా నిత్యము పోరాటం మరి కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్న జిల్లా అధ్యక్షులకి అందరికంటే మమ్మల్ని నిద్రాకుండా చేస్తున్నారు. అందుకో బయటకు వెళ్ళిపోయి ఇంటినా. రాజమండ్రి రాజేంద్ర నగర్లో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించి పలువురికి మందులు పంపిణీ చేశారు. రాజమండ్రి రాజేంద్ర నగర్ ఇలవేలుపు శ్రీ గజ్జాలమ్మ అమ్మవారి 65వ జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీ గజ్జాలమ్మ ఆలయ కమిటీ, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో డెల్టా హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ఆకుల శ్రీలక్ష్మి శృతి వైద్య సేవలు అందించారు. పీఎంపీ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, రాజమండ్రి శాఖ అధ్యక్షులు రెహమాన్ ఖాన్, కార్యదర్శి బట్టా రమేష్, ఆలయ కమిటీ బొట్టా వీరబాబు, గుద్దేటి అర్జున్, మామిడిశెట్టి సతీష్, వైవి రామారావు, టేకుమూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి బీకేవీఆర్ వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ బీకేవీఆర్ వాసవి కపుల్స్ రాజమండ్రి 2025 సంవత్సరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం స్థానిక వైశ్య హాస్టల్లో జరిగింది. అధ్యక్షులు రేపాక శ్రీనివాస్ నరసింహమూర్తి, సెక్రటరీగా మొత్తా శ్రీనివాస రాజా, ట్రెజరర్ ఎమ్మడిశెట్టి శ్రీనివాసరావు, వాసు ప్రమాణ స్వీకారాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అదనపు కోశాధికారి వాసవియన్ మానేపల్లి ఆర్ఆర్ రమేష్ విచ్చేశారు. గెస్ట్ ఆఫ్ ఆనర్ మాలనాగు కాశీ విశ్వేశ్వరరావు, ఇన్స్టలేషన్ ఆఫీసర్ జిల్లా గవర్నర్ ఎండూరి రాఘవకుమారి, సిఎస్ లక్ష్మి, కేబినెట్ ట్రెజరర్ చుండూరి సుధీర్, వైస్ గవర్నర్ తటవర్తి బంగారం, ఆర్సీ
నూలు లక్ష్మణస్వామి, ఆర్ఎస్ నూలు అనురాధ, ఇమిడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ మానేపల్లి వీరభద్రరావు, రాజా తదితరులు హాజరయ్యారు. వాసీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఎన్నో సేవా కార్యక్రమాలు గత సంవత్సరం జరిగింది, ఈ సంవత్సరం కూడా జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా పీకేవీఆర్ వాసవి కపుల్స్ కేసీసీఎఫ్ వారు మనకి ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మన గవర్నర్ చేతుల మీదుగా ఈరోజు జరగడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రేపాక శ్రీనివాస్ నరసింహమూర్తి గారికి, అలాగే సెక్రటరీగా ఎన్నికైనటువంటి ముత్తా శ్రీనివాస్ రాజా గారికి, అలాగే ట్రెజరర్గా ఎన్నికైనటువంటి ఇమిడియట్ శ్రీనివాసరావు పాసు గారికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ విధమైన ఏర్పాట్లు చేశారు. వారందరికీ కూడా సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ క్లబ్ వారు మన ఆదేశాలు అన్నీ కూడా సీఎంఆర్లు అన్నీ కూడా టైంకి పంపించి మొత్తం ఈ సంవత్సర కాలం క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా బాగా చేయాలని కోరుకుంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ నేను ఈ సంవత్సరం పీకేవీఆర్ వాసవి క్లబ్కి అధ్యక్షుడిగా ఎన్నికైనాను. నాతో పాటుగా సెక్రటరీ ముత్తా రాజా గారు మరియు ట్రెజరర్ ఇమిడియట్ శ్రీనివాస్ గారు కూడా ఈ సంవత్సరం ఎన్నికై ఉన్నారు. మేము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారము ఈ సంవత్సరం క్యాలెండర్ ఈవెంట్స్ ప్రకారం వారు ఏం చెప్తే అది మేము చేయడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నాము. రాజమండ్రి విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో ఈస్టర్ డే వేడుకలు జరిగాయి. రాజమండ్రి విద్యానగర్ చర్చ్ ఆఫ్ గాడ్లో ఈస్టర్ డేను పురస్కరించుకుని గౌరవ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి శామ్యూల్ మోజెస్ ఆధ్వర్యంలో ఈస్టర్ డే వేడుకలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈస్టర్ డే ప్రాముఖ్యతను వివరించారు. యువజన ఫాస్టర్ గుమ్మడి బ్రియాన్ మోజెస్, స్త్రీల డైరెక్టర్ డాక్టర్ కమలా షైరా ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. చర్చి సభ్యులు స్తుతి గీతాలను ఆలపించారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు కె ఐజాక్ రాజు, జాకబ్ సుమన్, కె సవర్ణరత్నం, నాగేశ్వరరావు, బి శ్రీనివాస్, బి సన్నీ తదితరులు పాల్గొన్నారు. ఈ పునరుద్ధానపు పండుగ అనేది ఆయన తిరిగి లేచాడు అనే సత్యమును గ్రహించటం మాత్రమే కాకుండా ఆయన యందు చనిపోయిన విశ్వాసులందరూ కూడా ఒకనొక దినంన తిరిగి లేస్తారనేటువంటి సంతోషంతో ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవులు ఈరోజు సంతోషంగా ఈ పండుగను గడుపుకుంటారు. మీ అందరికీ కూడా మరొకసారి పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు. రాజమండ్రి సువిశేషపురంలో క్రీస్తు పునరుద్ధరణ వేడుకలు జరిగాయి. క్రీస్తు పునరుద్ధరణ వేడుకలను సువిశేషపురం బి క్లాస్ పేరిష్ రక్షణాలయం మందిరం సువిశేషపురంలో ఘనంగా జరిగాయి. మాజీ సెనెట్ అధ్యక్షులు రెవరెండ్ పండు డేవిడ్ రాజు ఈ సందర్భంగా మాట్లాడారు. క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు మృతి చెంది శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ తండ్రి వద్దకు వెళ్లి ఆయన పునరుద్ధానుడై పైకి లేచారని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చర్చ్ పేరిష్ పాస్టర్ పి మార్టిన్ లూథర్, సంఘ ట్రెజరర్ జంగం శాంసన్, ఎన్ఆర్ కమిటీ సభ్యులు, స్త్రీల సంఘం పెద్దలు, యూత్ చిన్నారులు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఏవిఏ రోడ్లో చర్చ్ ఆఫ్ షాలోమ్ ఆఫ్ నెతన్యా చర్చ్లో ఈస్టర్ డే వేడుకలు జరిగాయి. పరిశుద్ధ ఆరాధన కార్యక్రమంలో పాస్టర్ దాసన్న, జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ చెన్నై బ్రదర్ డేవిడ్ ప్రభాకర్ దైవ ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమం చర్చ్ ఆఫ్ షాలోమ్ చైర్మన్ బిషప్ కె ప్రతాప్ సిన్హా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో టి మార్టిన్ సుధాకర్, కె ప్రవీణ్ కుమార్, టిపి మణికుమార్, రెవరెండ్ ఎంఎన్ సుధాకర్, విహెచ్ పద్మ, యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా చైర్మన్ బిషప్ కె ప్రతాప్ సిన్హా మాట్లాడారు. యేసుక్రీస్తు పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈస్టర్ సందర్భంగా క్రైస్తవ సోదరులు సోదరీమణులు ప్రత్యేక ప్రార్థనలు, యేసుక్రీస్తు గీతాలను ఆలపించారు. దినాన్ని మనందరి యొక్క విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు కనుక మనమందరము కూడా ఈ లోకం విడిచిపెట్టినప్పటికీ కూడా నిరంతరము యేసుతో జీవించనై ఉన్నామనే నమ్మకము ఈ యొక్క దినాన్ని ఆ నమ్మకమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని మహిమపరుస్తూ ఉన్నాం.
మీకు అందరికీ మరి ఒకసారి పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి తీరంలో ఘనంగా ఈస్టర్ డే వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు. రాజమండ్రిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలు. ఇంటి పన్ను పెంపుదలపై పునరాలోచన చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్. ప్రజలు విద్యుత్ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని పిలుపు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.